बीआरएस रुकन कानून साज कौंसिल दासो जोश रावल ने कहा है कि रियासत में इजहार राय की आज़ादी के मसाइल पर सवाल उठाने वालों को धमकियामेज अंदाज में गिरफ्तार किया जा रहा है। रुकन कानून साज कौंसिल दासो जोश रावल ने सवाल किया कि रियासत में अम्बेडकर आइन लागू हो रहा है, यह अनमोला आइन है। उन्होंने मीडिया से बात करते हुए बीआरएस पार्टी लीडर गेल्लू श्रीनिवास यादव की क़यादत में बीआरएस पार्टी कायदीन को रोकने और गिरफ्तार करने पर पुलिस को तनकीद का निशाना बनाया। जब वो ग्रुप 1 के इम्तिहानात के सिलसिले में हुकूमत को इस मसले की वजाहत करने के बारे में तबादले ख्याल करने के लिए मुलाकात की, उन्होंने हुकूमत पर इल्ज़ाम आयद किया कि वो ग्रुप 1 के इम्तिहानात में बेज़ाब्तगियों पर हाईकोर्ट की तरफ से दिए गए मौके से फ़ायदा नहीं उठा रही हैं और इसके बजाय उनसे सवाल करने वाले तलबा के खिलाफ गैर कानूनी मुकदमात बनाकर गिरफ्तार कर रही हैं। उन्होंने हुकूमत से मुतालिबा किया कि ग्रुप 1 के इम्तिहानात में होने वाली बेज़ाब्तगियों की तहकीकात करके कार्रवाई की जाए। बीआरएस पार्टी लीडर गेल्लू श्रीनिवास यादव ने कहा कि अगर हुकूमत ग्रुप 1 के इम्तिहानात पर तमाम तलबा यूनियनों के साथ एक्शन प्लान तैयार करने की कोशिश करती हैं तो तलबा की मीटिंग के बगैर उन्हें गिरफ्तार करना नाइंसाफ़ी है। వాళ్ళ దుర్మార్గంగా దాష్టికంగా హైకోర్టు తీర్పును అమలు చేయండి అన్నటువంటి ఒక విద్యార్థులపైన ఇవాళ పోలీసులు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడతా ఉన్నారు। వాస్తవానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా సమాలోచన హైకోర్టు తీర్పును అమలు చేయించాలని చెప్పని ప్రభుత్వం పైన ఏ రకంగా మనం వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పని వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాట్లాడుకోవాలంటే మీరు మాట్లాడుకునే హక్కు లేదని చెప్పని వాళ్ళ ప్రజాస్వామిక హక్కును తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్కటల్ చేసే విధంగా ఇవాళ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో పెట్టడం అయింది। మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఏం పరిపాలన అండి ఇది? ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగమా అనుల రాజ్యాంగమా? ఇది అనుమల రాజ్యాంగం అయితే చెప్పండి। రాహుల్ గాంధీ ఏమో దేశమంతా జై సంవిధానం చెప్పని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు। ఇక్కడ హైకోర్టు తీర్పును అమలు చేయమనడం కూడా నేరమా? మీరు తప్పు చేస్తారు, తప్పు చేసిందని హైకోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పని అనడం కూడా తప్పైతే ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగం మాత్రం తెలంగాణలో అమలు లేదు, ఇదేదో హిట్లర్ రాజ్యమో లేకపోతే డిక్టేటర్ రాజ్యం నడుస్తూ ఉంది। మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విద్యార్థుల పక్షాన ఈ నిరుద్యోగుల పక్షాన ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల పైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల। ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉన్నట్టయితే ఈ పాటికే ఎంక్వైరీ లాంచ్ చేసి